ప్రభువు దినముచే కృపకు తొలగించినాడు, క్షేమము కలిగించినాడు. శ్రీమంతుడైన యెహోవాని మహిమను ఎవరింపగలనా, మరి ఒకరితో పోల్చగలనా? క్రైస్తవ కీర్తనల నుండి 50 పాట పాడుకుందాం. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజయించి నే పాడనా, స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. దానియేలును సింహపు గుహలో కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు గుహలో కాపాడినది నీవే కదా, జలప్రళయములో నోవాను గాచిన, జలప్రళయములో నోవాను గాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. ఇశ్రాయేలును మోషే ద్వారా నడిపించినది నీవే కదా, ఇశ్రాయేలును మోషే ద్వారా నడిపించినది నీవే కదా, ఎల్ల సముద్రము పాయలు చేసి, ఎల్ల సముద్రము పాయలు చేసి విడిపించినది నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. యోసేపును గోతిల నుండి కాపాడినది నీవే కదా, యోసేపును గోతిల నుండి కాపాడినది నీవే కదా, పాపుల కొరకై క్రీస్తుని పంపి,
కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రారంభం చేసుకొని బైబిల్ క్లాసులు ప్రారంభించుకుందాం. ప్రత్యేకంగా చేరి వచ్చిన కూడి ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకంగా వందనాలు జరుపుదాం. అలాగే ప్రార్థన చేసుకొని బైబిల్ తరగతులకు సార్ గారికి సమయం అప్పగిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నాయన మమ్మల్ని ఇంతవరకు నా తండ్రి సజీవ లెక్కలో ఉంచి నీ యొక్క సన్నిధానికి నడిపించిన భాగ్యాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన నీ యొక్క బైబిల్ తరగతులైనా నాయన నిర్మించడానికి నీ యొక్క ప్రణాళికలు చొప్పున నడిపించిన భాగ్యాన్ని బట్టి కూడా నీకే స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి సర్వ సృష్టికి నాయన సర్వలోకానికి నా తండ్రి నీ యొక్క సువార్త ప్రకటింపుడని మీరు సెలవిచ్చారు నాయన. అలాగే నా తండ్రి బైబిల్ తరగతుల ద్వారా అయినా తండ్రి నీ యొక్క ప్రాముఖ్యమైన మాటలు తెలుసుకునే కావాలని తండ్రి మీ యొక్క నాయన ఆలోచన చొప్పున మీరు నడిపించిన భాగ్యాన్ని బట్టి కూడా నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఇంకెవరైనా రాలేక ఇంకోటి నా తండ్రి త్వరగా రాకుండా సాయం చేయండి. నీకే స్తోత్రాలు. ఇక్కడ కూడిన తండ్రి ప్రతి బిడ్డ నాయన దీవించి ఆయన ఆశ్రయించి బలపరచాలి సాయం చేయండి. ఇదిగో నా తండ్రి నాయన అలాగే నా తండ్రి విశాఖపట్నం నుంచి నా తండ్రి మనుష్య గారి తండ్రి క్షేమంగా నాయన మా దగ్గరికి నడిపించి ఇదిగో నా తండ్రి నీ యొక్క వాక్య సందేశాన్ని యొక్క బైబిల్ తరగతుల తండ్రి మీ యొక్క లెసన్ తండ్రి చెప్పుడుగల శాంతిని తండ్రి అతనికి అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి కూడా నీకే స్తోత్రాలు. నీ యొక్క దవాసన ద్వారా నాయన ఏదైతే నాయన మాతో మాట్లాడుతున్నాడో తండ్రి ఆ మాటలనైనా మాకు అర్థమైన రీతిగా నా తండ్రి బిడ్డకు నాయన బోధించడానికి కూడా సాయం చేసే భాగ్యాన్ని దయచేయమని నీ నామంలో అడుగుతారు సాయం చేయండి. అలాగే అతని గృహం చుట్టూ కాంచేసి కాపాడుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కాచి కాపాడుతున్నాం. కనుక ఆయన సైతాన్ సోలో పడకుండా నా తండ్రి ఎలాంటి అంధకార సంబంధమైన అధికారంలో ఉండకుండా తండ్రి విడుదల చేయమని నామలు అడుగుతారు సాయం చేయండి. బైబుల్ తరగతున్నానా బైబుల్ తరగతులు తండ్రి నాయన సజీవగనంగా సాగే భాగ్యం దయచండి. ఆయన నీకు స్తోత్రాలు. ఎలాంటి ఆటకం లేకుండా నా తండ్రి ఇంకా నాయన బలపరిచే విధంగా సాయం చేయండి. అంటూ కూడి ఉన్న చేరి ఉన్న ప్రతి ఒక్క దీవించి ఆశ్రయించి బలపరచమని మా ప్రభుని మీ కుమారుని చేస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబుల్ తరగతుల కోసము ప్రత్యేకించబడిన చాలా విశాఖపట్నం నుంచి వచ్చిన మోషే గారిని అప్పచెప్తున్నాం. మనిషే గారు ఓకే సార్. అలాగండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో చేరొచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు సమర్పిస్తున్నా. చాక్ పీస్ మన అంశము దేవత్వం. గాడ్ హెడ్. దేవత్వము అనే అంశం మీద
ఈనాడు లోకంలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఈనాడే కాదు, ఆనాడు సంఘాలు ఏర్పడినప్పుడు మొదటి శతాబ్దంలో కూడా ఆ యొక్క అపోహలు అంటే దేవత్వం మీద సరైనటువంటి అవగాహన ఉన్నట్టు మనకు కనిపించదు. దేవత్వాన్ని గుర్తించడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. అందుకని ఈ దేవత్వం అనే అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవత్వం అంటే గ్రీకులో దీన్ని థియోస్ అంటారు. అంటే దేవత్వం అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. అంటే ఒకే ఒక దేవుడు ఉంటాడు. అలాంటి దేవుని యొక్క తత్వాన్ని కలిగినటువంటి వారికి ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే, అలాంటి వారు ఎవరైనా ఉంటే తత్వానికి సంబంధించి అంటే దేవుని యొక్క తత్వం ఉంది అని ఆలోచన చేస్తే అది ఎంతమందికి ఉంది, ఎవరెవరికి ఉంది అన్నది ఆలోచించాలి. వాస్తవానికి దేవత్వానికి ఇలాగూ సింబల్ వేస్తారు. థియోస్ అంటే థియోటేస్ అంటారు. థియో గ్రీకు భాష, గ్రీకులో థియోటేస్ అనేటువంటి పదం నుంచి ఇది దేవత్వం అనేటువంటి పదం వచ్చింది. ఇక్కడ పాత నిబంధన కాలంలో దేవుని యొక్క తత్వం యోధ్యే వావ్ యోధ్యే వావ్ హే. అంటే YHWH అంటే ఇట్ని చూడాలి. యోద్ హే వావ్ హే అని. పరిశుద్ధాత్మ ఇక్కడ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్. ఇక్కడ లోగోస్ ఇది దేవుడు తండ్రి అని దేవునికి వర్తించేది. ఇది పరిశుద్ధాత్మకి సంబంధించింది. ఇది వాక్యము అంటే క్రీస్తుకు సంబంధించింది. అంటే దేవుని యొక్క తత్వం. దేవత్వం అంటే దేవుని యొక్క తత్వము. తత్వము దేవుని యొక్క తత్వం అంటే ఆయన స్వభావం లేక ఆయన పోలిక. అంటే దేవుని యొక్క స్వభావం ఏదైతే ఉందో
ఆయన పోలిక ఏదైతే ఉందో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా, ఉంటే వారికి వర్తించేది ఇది అని చెప్పారు. ఏంటంటారు మీరు? ఇదా YHWH, ఇది యెహోవాగా తర్జుమా జరిగింది. అంటే గతించినటువంటి తరగతుల్లో దేవుడు ఒక్కడే అనే అంశాన్ని ఆలోచన చేసాం. ఆయన తర్వాత ఆయన పేరు చెప్పుకున్నాడు ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైనప్పుడు యెహోవాగా అని. అయితే మనం దేవుని గురించి అర్థమైతే తప్ప దేవత్వం కలిగినటువంటి యేసుప్రభువారి వారి గురించి కానీ పరిశుద్ధాత్మ గురించి కానీ అర్థం కాదు. అందుకే మనం గతంలో దేవుడు అనే అంశం గురించి ఆలోచన చేసాం. గాడ్ హెడ్ అని లేక డెయిటీ అని కూడా దీన్ని పర్యాయ పదంగా ఇంగ్లీష్లో వాడారు. అంటే డివైనిటీ అంటే పరలోకానికి చెందినటువంటి వారు వీళ్ళు, భూ సంబంధం కాదు. దేవత్వం అనగా దేవుని యొక్క తత్వము లేక స్వభావ లక్షణములు కలిగి ఉండడం. అయితే దేవత్వానికి సంబంధించినటువంటి రెఫరెన్స్లు మనం గ్రంథంలో 3 రెఫరెన్స్లు చూస్తాం. రోమపత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి 1వ అధ్యాయంలో 18వ వచనం నుండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. అంటే మనుషులంట దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారంట. ఏ సత్యం అంటే ఇది దేవుని గురించినటువంటి సత్యాన్ని. అంటే సృష్టి మొదలుకొని, సృష్టి ప్రారంభించిన మొదలుకొని దేవుడు తన సందేశాలు తెలియజేసినంత వరకు కూడా ఏ కాలంలో ఏ ప్రజలకి ఎలాగో కనపరుచుకోవాలో దేవుడు తను కనపరుచుకుంటూనే వచ్చాడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏమిటో అనేది అన్ని కాలాల్లో ఆయా ఏ కాలాల్లో తెలియపరిచాడో ఆ కాలాల్లో, అంటే దేవుడు ఏ కాలాల్లో తెలియజేసుకున్నాడో తన గురించి కానీ తన సంకల్పాల గురించి కానీ అని ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనందరికీ తెలిసినట్టుగా పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధాములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమనంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని చెప్పారు. కాబట్టి ఏ కాలంలో ఎవరికి సందేశం దేవుని గురించి తెలియజేయాలి? ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. దేవుని పక్షంగా దేవదూతలు వచ్చి ప్రవక్తలతో మాట్లాడితే, లేక దేవదూతలు వాడుకున్నాడు దేవుడు, ప్రవక్తలు వాడాడు. ధర్మశాస్త్ర ముగింపు దినాల్లో తన కుమారుడు ద్వారా, అంటే యేసుక్రీస్తు వారి ద్వారా కూడా మాట్లాడాడు. కాబట్టి ఏ కాలంలో ఏ సందేశం తెలియజేయాలా, తన గురించి ఏం తెలియజేయాలి మానవ జాతికి అంటే మానవులను రక్షించడానికి, అన్ని కాలంలో ఉన్నటువంటి మానవులందరినీ రక్షించాలి. అది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. కాబట్టి దేవుని గురించి ఏదైతే తెలియాలో అది దేవుడు సంపూర్ణంగా తెలియజేశాడు. అయినప్పటికి కూడా మనుషులు ఏం చేశారంటే దేవునికి ఎరగకపోవడం వల్ల, దేవుని గురించినటువంటి సత్యాన్ని గ్రహించకపోవడం లేక అనుసరించకపోవడం వల్ల వారు ఏం చేశారంటే దేవుని గురించి జ్ఞానాన్ని ఎరగలేకపోయారు. దేవుని గురించి ఎవరైతే ఎరగలేరో
వారి మీద దేవుని యొక్క కోపము బయలుపరచబడుతుంది అని చెప్పి. అందుకని ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి విశదపరిచాను. ఆయన అదృశ్య లక్షణములు అన్నాడు. మొదటగా దేవుడు ఎవరు అంటే ఒకటి అదృశ్యుడు. అదృశ్యుడు అంటే మానవ నేత్రాలకి లేక భౌతికంగా ఉన్నటువంటి నేత్రాలు కలిగి చూసి చూడగలిగినటువంటి వారి నేత్రాలు కనిపించడు దేవుడు అదృశ్యుడు. ఆయన అదృశ్య లక్షణం అనగా నిత్యశక్తి, దేవత్వం. అదృశ్య లక్షణములు ఏమున్నాయంటే ఒకటి నిత్యశక్తి ఉంది, రెండు దేవత్వం ఉంది. ఇది దేవుడు అంటే. దేవుడు అదృష్టిగా ఉంటాడు, నిత్యశక్తి కలిగి ఉంటాడు, ఇటర్నల్ పవర్, దేవత్వం కలిగిన వాడు. అంటే దేవుని యొక్క స్వభావ లక్షణాలు దేవుడు గుర్తించాలంటే ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన లక్షణాలు బట్టి, ఆయన ఏమై ఉన్నాడో తను కనపరుచుకున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి దేవునిగా అడగాలి. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవడానికి ఏం చెప్పాడంటే దేవుడు తెలియజేశాడు, కానీ ఆయన నిత్యశక్తిని గురించి తెలుసుకోవాలన్నాడు, దేవత్వం గురించి తెలుసుకోవాలన్నాడు. అలాగే సృష్టింపబడినటువంటి వస్తువుల్ని ఆలోచిస్తే తెలుస్తాన్నాడు. మనం గతసారి ఈ విషయాలు ఆలోచన చేసాం, దేవుని గురించి ఆలోచన చేసాం. దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఈ ఆయన అనేటువంటిది ఈయన ఒకే ఒక్క దేవుని గురించి మాట్లాడుతుంది. దేవుడు ఒక్కడే, ఆయన ఓన్లీ వన్ గాడ్. అంటే ఒక్కడైనటువంటి దేవుడు. ఈ దేవుడు ఆయన అదృశ్య లక్షణాలు నిత్యశక్తి, ఆయన నిత్యశక్తి, దేవత్వాన్ని రెండు గుర్తించాలని చెప్పారు. మనం ఒక్కడైనా దేవుడు అనే దాని మీద గతంలో తరగతుల్లో ఆలోచించాం. ఒక్కడ తప్ప వేరే దేవుడు లేడు అని. వేరొక దేవుడు లేడు, కానీ దేవుని యొక్క తత్వాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు, అదే దేవత్వం. దీన్ని గుర్తించడానికి ఏం చేశారంటే కొంతమంది లోకంలో ఏం చేశారంటే గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు కానీ లేదంటే లోకంలో ఉన్నటువంటి వారు కానీ దేవుని గుర్తించడానికి వారు ఆలోచన మేరకు ఏం చేశారంటే దేవుళ్ళని తయారు చేసుకున్నారు. ఒకవేళ ఆల్రెడీ ఉన్నటువంటి దేవునిగా గుర్తించలేకపోయారు. ఈ విషయాలు మనం దేవత్వం అనేది గురించి ఆలోచన చేసినప్పుడు ఒకటి రోమిలస్మతి 1వ అధ్యాయం మనం 18వ వచనం చదువుతున్నాం. ఒకటి దేవుని గురించి అంటే ఇక్కడ దేవత్వం అని రాయబడం 1:18 రోమా 1:18. దేవత్వము అంటే లక్షణాలకు సంబంధించిన దేవుని యొక్క తత్వము. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, అదృశ్యమైన దేవుడు. నిత్యశక్తి, దేవత్వం ఈ రెండింటిలో ఆలోచన చేస్తే ఆయన తత్వం కలిగినటువంటి వారు ఎవరున్నారా అని గుర్తిస్తే దేవత్వం అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు దేవత్వం అనేసరికి గ్రంథ ప్రకారం, బైబిల్ ప్రకారం లోగోస్ అంటే వాక్యమైనటువంటి ఆయన ఉన్నాడని, పరిశుద్ధాత్మ లేక ఆత్మ, పరిశుద్ధాత్మ లేక ఆత్మ ఉన్నాడని. ఈయన YHWHగా రాశాడు, కానీ వాస్తవానికి ఈయన గాడ్, దేవుడు అక్కడే.
అంటే ఇది తత్వానికి సంబంధించింది. ఈ తత్వం దేవునిది. ఇది ఆయన తత్వం కలిగినటువంటి వారు మరో ఇద్దరు ఉన్నారంటే దేవుని గురించి మనకు అర్థమైతే అలాంటి స్వభావం కలిగినటువంటి ఎవరు ఉన్నారా అనేది మనకు గుర్తించడానికి అవకాశం ఉంటుంది. యేసుప్రభువు యొక్క దేవత్వం మీదే ఆనాడు ప్రభువు యేసు భూమి మీద ఉన్నప్పుడు కానీ, ఆయన మరణించిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు బోధ చేసినప్పుడు కానీ, ఈనాడు కానీ యేసుప్రభువు వారి యొక్క దేవత్వం మీదే మనుషులకు సందేహాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ శాతం ఎవరు ప్రశ్నించరు. ఎందుకు మరి యేసుప్రభువు యొక్క దేవత్వం మీద అనుమానాలు ఉన్నాయి? కొంతమంది దేవుడు కాదు అంగీకరించలేకపోతున్నారు అని అంటే ఆయన శరీర ధరకు వచ్చిన కారణాన్ని బట్టి. ఒక్కడైన దేవుడు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో 29 వచ్చింది. అపోస్తల కార్యం 17వ అధ్యాయం దేవుని యందు బతుకుతున్నామని ఆనంద చెల్లిస్తున్నామని 17వ అధ్యాయం 29 వచ్చును. అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం 29 వచ్చును. అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది భక్తి కలిగినటువంటి వారిని చూశాడు. చూసినప్పుడు చాలా మంది దేవుళ్ళని తయారు చేసుకొని విగ్రహాలు పెట్టుకొని వారి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి వారు పరిచయమైనటువంటి దేవుళ్ళందరికీ గుళ్ళు కట్టి అందులో విగ్రహం పెట్టి పేరు రాసి పెట్టారు. ఒకవేళ మాకు తెలియకుండా ఏ దేవుడైనా ఉన్నాడేమో అన్నట్టుగా వేరే గుడి కట్టి దానిలో ఏ విగ్రహం పెట్టకుండా తెలియబడిన దేవునికి అని రాశారు. అంటే మాకు తెలిసినంత దేవుడు ఈ దేవుడు అని అనుకున్నాను. అంటే వారి దృష్టిలో విగ్రహం కూడా దేవుడే. అంటే లోకం పరిస్థితి. లోకము విగ్రహము దేవుడు అనుకున్నారు. అనుకుంటున్నారా? అప్పుడు పౌలు చెప్పాడు విగ్రహం దేవుడు కాదు అని. అందుకేం చెప్తాడంటే కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలినదని తలంపకూడదు అన్నాడు. అంటే దేవత్వం అనేసరికి ఏముంటదంటే దేవుని యొక్క తత్వం ఉంటుంది, స్వభావ లక్షణం ఉంటుంది. అంటే విగ్రహానికి తత్వం ఉండదు. అంటే దేవునికి ఉన్నటువంటి స్వభావ లక్షణాలు. అంటే విగ్రహము బయటకు కనిపిస్తుంది, దేవుడు అదృశ్యుడు. అంటే విగ్రహానికి ఏముండదంటే దృశ్యమైనటువంటి రూపం ఉంటుంది కానీ అదృశ్యమైన రూపం ఉండదు. దేవునికి శక్తి ఉంటుంది, విగ్రహానికి శక్తి ఉండదు. ఇది మీరే తయారు చేసి పెట్టుకున్నారు కదా. కాబట్టి మనుషుడు తన చమత్కారం వలన కల్పన వలన, చమత్కార కల్పన అంటే తను చక్కగా నేర్పరతనం వలన తన అనుభవంలో ఒక రూపం తీసుకొచ్చాడు అనుకో. ఒక బంగారంతో ఒక రూపం చేసిన, వెండితో రూపం చేసిన, ఒక రాతితో రూపం చేసిన దేవత్వాన్ని పూర్ణత తలంచకూడదు. ఎందుకంటే దేవత్వానికి ఏం కావాలంటే శక్తి ఉండాలా. దేవుని యొక్క స్వభావం ఏదైతే ఉందో, ఆయన లక్షణాలు ఏదైతే ఉన్నాయో దేవుడికి ఎలాగైతే కనపరచుకోవడో ఆ స్వభావ లక్షణాలు ఉంటేనే దేవత్వం కలిగినట్టు. అంటే దేవుని యొక్క స్వభావ లక్షణాలకు సంబంధించినటువంటిది. నువ్వు విగ్రహం పూజ చేసావు అనుకో,
లేదంటే ఒక మనిషిని నువ్వు ఆరాధన చేసావు అనుకో, ఏ కారణశక్తి నువ్వు ఆరాధన చేస్తున్నావు, దానికి తగిన ఫలము ఆ దేవుని దగ్గర నుంచి నీకు రావాలి. కాబట్టి ఒకే ఒక్క దేవుడు, ఆయనే పూజార్హుడు, అంటే ఆరాధనకు పాత్రుడు అనే సందేశము గ్రంథం ఇచ్చింది. కానీ ఆయనలాంటి స్వభావ లక్షణాలు కలిగినటువంటి వారు ఆయనతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. కాబట్టి దేవత్వము దేవుని యొక్క తత్వం. దేవుడు అంటే దేవుడు ఒక్కడే అంటే ఇది సింగులర్, ఇది సింగులర్, ఏకం, ఒకే ఒక్క దేవుడు. దేవత్వం అంటే ఇక్కడ ప్లూరల్ వస్తుంది, అంటే తత్వం కలిగిన దేవుని యొక్క తత్వం కలిగినటువంటి వారు మరో ఇద్దరు ఉన్నారు అని. అయితే లోకంలో ఒక మాట ఉంది, దేవత్వం అంటే కొంతమంది ఏం చెప్పారంటే లోకంలో, ఇది లోకంలో పరిస్థితి ఏంటంటే దేవత్వం అంటే ఒకటి విగ్రహము, దేవుడు లేక దేవత అనుకున్నారు. లేక విగ్రహములు లోకంలో, దేవుడు లేక దేవుళ్ళు, దేవతలు. రెండు క్రైస్తవులని చెప్పబడేవారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, దేవత్వం అన్నారు. ఈ పదము గ్రంథం వాడలేదు. దేవుడు, పరిశుద్ధాత్మ, వాక్యము ఇది ఎప్పుడు ఉండేటువంటిది అంటే సృష్టికి ముందు, సృష్టి కొనసాగుతున్నప్పుడు, సృష్టి ముగింపు అయిపోయినప్పుడు. ఇది అన్ని కాలాలకి లేక అన్ని స్థితులకి చెందినటువంటిది. ఇది దేవత్వం, ఈ ఎంపలం. మరి ఏ తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ అనకూడదా? సృష్టికి ముందు ఆయన ఎవరో తండ్రిగా పిలవలేదే. యేసుక్రీస్తు వారు కుమారుడుగా పిలవలేదు. పరిశుద్ధాత్మ ఇప్పుడు కామన్గా ఆత్మని కానీ పరిశుద్ధాత్మ కానీ పిలవబడ్డాడు. కొంతమంది ఏమన్నారంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు అన్న లోక విధానం ఇది. అంటే తండ్రి దేవుడు అని పిలబడడం ఎప్పుడు పిలబడ్డాడు అంటే ఈయన క్రీస్తు యేసు రక్తంతో విమోచనపడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారే ముందుగా అపోస్తలులకు పరిచయం చేశారు. మీరు తండ్రి అని పిలండి అన్నాడు. అంతవరకు వారు దేవుడైన యెహోవా అన్నారు. కాలక్రమంలో దేవుడైన ప్రభువు అన్నారు. అది ఎలా మార్పు జరిగిందో మన గత తరగతిలో చూసాం. ఆ తర్వాత అపోస్తలులకి పరిచయం చేసి ప్రార్థన చేయి, మొట్టమొదటి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకం ఉందన్న మా తండ్రి అని పరిచయం చేశాడు ఆయన. ఎంతవరకు మీరు పిలిచిన పిలుపు వేరే, ఎక్కడి నుంచి మీరు పిలుపు మార్చాలా? ఎందుకంటే క్రీస్తు రక్తంతో విమోచన వారు, లేక క్రీస్తు రక్తంతో సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తలుల దగ్గర మొదలుకొని సంఘం ప్రారంభించిన మొదలుకొని లోకాంతం వరకు ఆయన తండ్రిగా పిలబడతాడు. కాబట్టి తండ్రి అని దేవుడు అని ఎప్పటి సంగతి? ఇది ఎవరికి సంబంధించినది? ఇది కొత్త నిబంధన సంబంధించిన ప్రజలకు సంబంధించినటువంటి ఈ పిలుపు. అంటే దేవత్వం అనేది కొత్త నిబంధన సంబంధ ప్రజలకి సంబంధించింది ఉండకూడదు, పాత నిబంధన సంబంధం ప్రజలకి కాదు.
దేవత్వం అంటే ఏంటంటే సృష్టికి ముందు, సృష్టి కొనసాగుతున్న, సృష్టి ముగింపు, ఎల్లకాలం కూడా ఎప్పుడు కూడా దేవత్వం అంటే ఒకే విధానం ఉండాలి, పిలవబడేది ఒకే రకంగా పిలవబడేది ఎప్పుడు కూడా. అంటే జగదోత్పత్తికి ముందు దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఎలా పిలబడ్డాడు, జగదోత్పత్తి ముందు క్రీస్తులో ఏమై ఉన్నాడు ఆయన ఎలా పిలబడ్డాడు, జగదోత్పత్తి ముందు పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడు ఎలా పిలబడ్డాడు. అలాగే మళ్ళీ లోకం అయిపోయిన అంతమైపోయిన తర్వాత ఎప్పుడు ఉండేది దేవత్వం అలాగూ గ్రంథంలో ఉపయోగించాడు దేవత్వం. జగదోత్పత్తి ముందు అలాగున్నటువంటి వారు సృష్టి ఏర్పడిన తర్వాత ప్రజల్లోకి వచ్చి దేవుడు కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు కానీ పరిశుద్ధాత్మ కానీ వాళ్ళు పరిచయాలు ఎలాగా, ఏ కాలంలో ప్రజలకు ఎలా ప్రత్యక్షం అవుతుండ్రో ప్రత్యక్షతలు పెట్టి పిలబడ్డారు. అది తదుపరి సంగతి. కాబట్టి తండ్రి అయిన దేవుడు అన్నారు, ఇది గ్రంథం వాడింది ఈ పదం. కానీ కుమారుడైన దేవుడు అని యేసుక్రీస్తు వారికి ముందు కానీ తర్వాత కానీ దేవుడు అనే పదం వాడబడలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యెహోవా అని వాడబడింది, దేవుడైన ప్రభువు అని వాడబడింది, ప్రభు అయిన దేవుడు అని వాడబడింది. దేవుడు ఆయనకి ముందు కానీ తర్వాత కానీ ఆయన ప్రజలకు ఎలాగ ఏ కాలం ఎవరు ప్రత్యక్షమయ్యాడో, ఇప్పుడు ఉదాహరణకి పితరులకి దేవుడు ఏమన్నాడంటే నేను సర్వశక్తి గల దేవుడిగా ప్రత్యక్షమయ్యాను అని చెప్పారు. అంటే గతంలో విషయాలు మీకు మళ్ళా తెలియజేస్తాను ఇక్కడ సందేశం గుర్తించాలంటే, సర్వశక్తి గల దేవుడు అంటే దేవుడికి ముందు ఏంటంటే ఆయన సర్వశక్తిని ప్రదర్శించారు కాబట్టి పితరులతో తనకు ముందు ఆయన శక్తి పేరు అక్కడ సర్వశక్తి గల దేవుడు అని తెలియజేయడం జరిగింది. తర్వాత వారికి యెహోవా నా నామం ఇదే అని చెప్పినప్పుడు దేవుడైన యెహోవా అన్నాడు. ఆ తర్వాత ప్రభు అని తర్జుమా చేశారు. దేవుడైన ప్రభు, ప్రభు అయిన దేవుడు అంటే ఆయన దేవుడైన దానికి ముందు కానీ వెనక కానీ ఆయన ప్రత్యక్షతలు ఎలాగున్నాయో, ఏ కాలంలో ఏ ప్రజలకు ఎలా ఉన్నాయో అప్పుడు ప్రత్యక్షతకు ఉపయోగించిన పదాన్ని దేవుడైన పదానికి ముందుగానే వెనకగానే పెట్టారు. అంటే గ్రంథం అలా వాడబడింది. కానీ యేసుక్రీస్తు వారికి దేవుడైన యేసు అని కానీ కుమారుడైన యేసు అని దేవుడే కుమారుడైన దేవుడని కానీ దేవుడైన కుమారుడు దేవుడైన యేసు అని కానీ వాడవాల గ్రంథం చెప్పలేదు. అలాగా మనం తీసుకొచ్చి పెడుతున్నాం. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అని మనం పెట్టే పేర్లు. కానీ గ్రంథం వల్ల మరి ఏంటి, మరి దేవత్వం లేదా వాళ్ళకి? ఉన్నది. ఆ ఉన్న రూపంలోనే అపోస్తులు చక్కని రీతిలో వాడారు, మనం అలాగే వాడాలి ఆ పదాలు, లేదంటే దాని భావము మారిపోద్ది. అందుకే చాలా మంది ఏం చేసినట్టే గుర్తించలేక ఏం చేసినట్టే ఒకే దేవుడు ముగ్గురు భావాలు ముగ్గురు ఉన్నారని చెప్పాడు. త్రియాక దేవుడు అనేసారు కొంతమంది. ఏం చేశారు వీళ్ళు? త్రియాక దేవుడు అన్నారు. త్రియాక అంటే ముగ్గురు కలిపి ఒకే వ్యక్తి, ముగ్గురు ఒకటే ఒక మనిషి ముగ్గురు అయిపోయారు అని. ఒక్కొక్క కాలంలో ఒక మనిషి ఒక ఆయనే, ఒక కాలంలో ఒకలాగా ఒక కాలంలో ఒకలాగా ఇలా రూపాలు కలిగి వచ్చారు అని అన్నారు. అని మనుషులు అన్నారు కానీ గ్రంథం అనలేదు. స్పష్టంగా దేవుని దేవుడిగా, వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభు గారుగా, పరిశుద్ధాత్మగా ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా గ్రంథం మాట్లాడింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు మనుషులు. కొంతమంది ఏం చెప్పారు, యేసుక్రీస్తు వారికి దేవత్వం లేదనే సార్. యేసుక్రీస్తు దేవత్వము లేదు అన్నా, లేదా అంటున్నాం.
అప్పటి నుంచి ఇప్పటివరకు అంటూనే ఉన్నారు. యేసుక్రీస్తు వారికి దేవత్వం ఉంది. ఆయన నరుడు కాదు అని చెప్పే దగ్గర ప్రతి దగ్గర కూడా, ఆయన నరుడు కాదని చెప్పాలనుకున్న ప్రతి దగ్గర కూడా అపోస్తులు లేదా కొత్త ప్రవక్తలు ఏం చేసినట్టు నొక్కి చెప్పారు. దేవుడు అని చెప్పడానికి, యేసుక్రీస్తు వారికి దేవత్వం అని చెప్పడానికి దేవుడై ఉండేను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి దేవత్వం గురించి మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారికి దేవత్వం ఏంటంటే ఉనికి, ఆయన ఉనికిలో ఏమై ఉన్నాడో చెప్పారు. అంతేగాని నిత్యశక్తి కలిగినటువంటి వాడుగా యేసుక్రీస్తు వారిని గురించి చెప్పలేదు. కొలసి రాసిన పత్రికలో, కొలసి పత్రిక, ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే ఈనాడు ఇది ఉంది, ఈనాడు ఇది బాగా విస్తరణ జరుగుతుంది. యేసువారి దేవత్వం లేదు, ఆయన నరుడే, ఆయన జగదుత్పత్తికి ముందు దేవుడి దగ్గర లేడు అని మాట్లాడుతున్నారు చాలా మంది. యేసుప్రభుకి దేవత్వం గురించి మనం ఆలోచన చేస్తాం. యేసుప్రభుకి దేవత్వం ఉంది, ఆయన నరుడు కాదు. ఆయన పరిశుద్ధాత్మకు నీకు ఎలాగ సమస్య లేదో యేసుప్రభు గురించి కూడా అలాగే సమస్య ఉండకూడదు. ఎందుకంటే శరీరధారికి వచ్చాడు ఆయన యేసుప్రభు. కొలసి పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఏలి అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. సర్వ పరిపూర్ణత అంటే ఏంటిది అంటే దేవుని యొక్క తత్వము విషయంలో, ఆయన స్వభావ లక్షణాల విషయంలో, దేవుని యొక్క స్వభావ సిద్ధంగా దేవుడు ఎలాగుంటాడో నరులకు తెలియదు, నరులు గ్రహించలేరు. ఏ నరుడు దేవుని చూడలేదు, దేవుడు నరులతో మాట్లాడు, మరి ఎలా తెలుస్తాయి? ఆయనకు స్వభావ లక్షణాలు లోకానికి ఎలా తెలుస్తాయి? దేవుడు ఉన్నాడని, ఆయన అదృశ్యుడని, ఆయనకి మానవుల పట్ల ఒక సంకల్పం ఉందని, ఆయన స్వభావ లక్షణాలు పెట్టే నరులు కూడా నిర్మాణం చేశాడని మనకు తెలిసి, అందరికీ తెలిసి, అందరూ మాట్లాడతాం. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనం దేవుడు అంటాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయటమంటే దేవుని స్వరూపమే మన అన్నప్పుడు ఆయన స్వరూపము, ఆయన పోలిక కలిగినటువంటి వారు, వారినే గ్రంథంలో ఇలాగ వేసాం, ఈ స్వభావం కలిగిన వారు, వారు దేవత్వం కలిగిన వారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే దేవుని స్వరూపము పోలిక యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ ఉంది. సేమ్ టు సేమ్ ఆ విషయంలో. దేవత్వం అంటే దేవుని యొక్క తత్వ విషయంలో, ఆయన స్వభావ లక్షణాల విషయంలో దేవుడు ఏమై ఉన్నాడో అలాగే సేమ్ టు సేమ్ కలిగినటువంటి వారు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ. దానికి సంబంధించినటువంటి ఆయన స్వరూపమైన పోలిక నరులకి ఎంత అవసరమో అంత ఇచ్చాడు. అలా అని చెప్పేసి దేవుడు మహిమ స్వరూపి, అలాగే దేవుడు మహిమ స్వరూపి మహిమ ఇచ్చాడా? మన నరుడికి మహిమలోకి ప్రవేశం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన స్వరూపం పోలికలో చేయబడ్డాడు కాబట్టి. మంచిది. కాబట్టి కన్ఫ్యూజ్గా ఉంటుంది దేవత్వాన్ని గుర్తించడం. ఎందుకు కన్ఫ్యూజ్గా ఉంటుంది అంటే, మన ముందున్నటువంటి వారు అనేక మంది ఏం చేశారంటే వారికి తోసినటువంటి వారి జ్ఞానాన్ని పెట్టి మనకు నేర్పించేసి మన బుర్రలో పెట్టేసిపోయారు. మన గ్రంథాన్ని ఎప్పుడు చూడలేదు. ఎవరో చెప్పారు, పలానా వ్యక్తి చెప్పాడు, ఆ వ్యక్తి మీద మనకు అభిమానం కాన్ఫిడెంట్ ఉంటుంది, అతను చెప్పాడు కాబట్టి ఎవరు చెప్పినా తప్పే అని మనం ఆలోచించుకుంటే ఏం చేస్తున్నామంటే వారి మీద బేస్ అయిపోతాం, ఆధారపడిపోతాం. చాలండి. మనం ఎక్కడ దేవతను గుర్తించే దగ్గర లేక గ్రంథాన్ని గుర్తించే దగ్గర ఇబ్బంది పడుతున్నాం అంటే, ఎవరో మనం ఎవరినైతే నమ్ముతున్నామో మనం అక్కడ తాగుతున్నాడు ఆ వ్యక్తి, వాదాలు పెట్టి డిబేట్లు పెట్టి నేనే నేనే అన్నట్టు పోతున్నప్పుడు జనం అందరూ ఎగబడుతున్నారు. కానీ గ్రంథంలో తను చెప్పింది ఎంతవరకు వాస్తవం ఉంది అని ఆలోచించట్లేదు.
కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ 2వ వచనం ఒక మాట చెప్పాడండి. దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారు అందరి కొరకు పోరాడుచున్నాను అన్నాడు. రెండో అధ్యాయం కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో ఉంటుంది. అంటే దేవుని మర్మమైన క్రీస్తు అంటే మర్మంగా ఉన్నటువంటి క్రీస్తు గుర్తించడం గ్రహించినట్టు మామూలు విషయం కాదు. అందుకే నాడు మనుషులు గుర్తించలేకపోయారు. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానం ఉన్నది ఆ సంఘాల్లోకి, ఆ ప్రాంతాల్లోకి నిరవధిక తత్వజ్ఞానం వచ్చేసింది. అందుకంటాడు చూడండి 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడని ఉండేనేమని జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఈ లోక సంబంధం మూలపాఠాలు తీసుకొచ్చి దేవుని జ్ఞానము దగ్గర దీన్ని ప్రదర్శించి మిలితం చేసి దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని మరుగు చేసేవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు పౌలు. ఏంటి నిరర్ధక తత్వజ్ఞానం అంటే? దేవత్వం అనేది ఆత్మరూపం ఉండేది. దేవుడైనటువంటి వాడు ఆత్మరూపం ఉంటాడు కానీ శరీరరూపం ఉండడు కదా. మీ అందరికీ తెలుసు కదా. అవును తెలుసు. తత్వజ్ఞానం ఏమని చెప్తుంది? దేవుడైనవాడు ఆత్మరూపం కాబట్టి పదార్థంలో నివాసం చేయడు, ఈ గుడిలో నివాసం చేయడు, ఈ రాతిలో ఉండడు దేవుడు. అలాంటప్పుడు శరీరంలో నివాసం చేస్తాడు అనుకుంటున్నారు మీరు? ఇది పదార్థమే కదా అన్నట్టుగా తత్వజ్ఞానాన్ని ఉపయోగించి యేసుక్రీస్తు అనే ఈ వ్యక్తికి శరీరంలో ఉన్నాడు అంటే నేను దేవుని కుమారుడు అంటున్నాడు, నేను పరలోకం నుంచి వచ్చాను అంటున్నాడు, నేను లోకం పుట్టకముందు ఉన్నాను అంటున్నాడు, అబ్రాహం పుట్టకముందు ఉన్నాను అంటున్నాడు. ఇలాగ అనేక మాట్లాడుతున్నాడు కదా. అన్న వ్యక్తి దేహంలో ఎందుకు ఉంటాడు? దేవుడైతే అంటే దేవుని యొక్క తత్వం కలిగిన వాడైతే, అదృశ్యుడైతే, మహిమరూపు అయితే, పరలోకవాసి అయితే దేహంలో ఎందుకు ఉంటాడు? ఉండడు కదా. అవును కదా. అంతవరకు నమ్మినటువంటి వారు అవును కదా, అరే నిజమే, దేవుడైన వాడు దేహంలో నివాసం చేయడు కదా అనే స్థితికి వచ్చేసి ఇలాంటి పరిస్థితులు ఒకవేళ ఉండొచ్చేమో మీ దగ్గర అని చెప్పి అదేం కాదు. ఎలాగనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత, దేవుని యొక్క తత్వం ఏదైతే ఉందో, ఆయన స్వభావం ఏదైతే ఉందో, ఆయన పరలోకంలో ఏ రూపంలో ఉన్నాడో, ఉనికిలో ఎలాగున్నాడో, ఆయన స్వభావంలో ఎలాగున్నాడో అదే కలిగినటువంటి వాడు క్రీస్తు ప్రభు. ఆయన పరలోకం నుంచి వచ్చిన వాడు, ఆయన దేవతతో కూడా కాదు. కాబట్టి అది ఎక్కడ చూపించాడంటే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు అంటే శరీర రీతిగా ఆయన బతికినప్పుడు చూపించాడు దేవుని యొక్క స్వభావ లక్షణాలని. క్రీస్తు ప్రభు ఆయనలో కనబడుతుంది, మనకి క్రీస్తునందు కనబడుతుంది. కొంతమంది దీన్ని ఏం తీసుకొచ్చారంటే శరీరం అంటే సంఘము, క్రీస్తునందు అంటే సంఘము అనే లాజిక్ వాడారు. ఇక్కడ ఆ ఉద్దేశం మాట్లాడలేదు ఇక్కడ పౌలు. అక్కడ ఎపిసి పత్రికలో సంఘానికి క్రీస్తుకు ఉన్న బాంధవ్యం గురించి మాట్లాడుతూ సంఘము శరీరం అని చెప్పాడు. అక్కడ వేరే మాట్లాడుతున్నప్పుడు దేనికి సంబంధించి మాట్లాడుతున్నాడో అది ఆలోచించాలి. కానీ అక్కడ ఉన్న పదం అని చెప్పేసి శరీరం అంటే సంఘము, క్రీస్తు అంటే సంఘం కాబట్టి శరీరం సంఘమునందు సంఘమా దాని భావం తీసుకోవాలా మనం? ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏం చెప్పాడంటే ఇక్కడ పారంపర్యం ఈ లోకంలో ఒకటి ఉంది, ఈ లోక సంబంధ మూల పాఠాలు, నిరర్ధక తత్వజ్ఞానం ఉంది. ఈ తత్వజ్ఞానం దేవుడనేవాడు దేనిలో నివాసం చేయడు అంటే దేహంలో కూడా నివాసం చేయడు కదా అనే భావం తీసుకొచ్చి యేసు అనేటువంటి వ్యక్తి
శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు అంటే శరీరధారే అనే నిరూపణ చేయడానికి, కానీ యేసుప్రభు వారికి దేవత్వం లేదని స్థాపించడానికి ప్రయత్నం జరుగుతుంటే అక్కడ అప్పుడు వారికి సమాధానం చెప్తున్నాడు పౌలు. ఏలి అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత, దేవుని యొక్క తత్వ విషయంలో, స్వభావ విషయంలో ఏమై ఉన్నాడో అది క్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాటలోను, ఆయన నడవడికలోను, ఆయన ఆలోచనలోను, ఆయన ప్రతి చర్యలోను, ఆయన జీవన శైలిలో చూపించారు దేవుడిని. నేను పరలోకం నుంచి వచ్చిన వాడినే అని నిరూపణ చేసుకోగలిగాడు ఆయన. శరీరధారికి ఉన్నప్పుడు కూడా ఆయన పాపం లేని వాడు ఉన్నాడు ఆయన. కాబట్టి దేవత్విక సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తుని నివసించుతున్నది అన్నాడు. ఇలాగే ఈ 3 ప్రాంతాల్లో దేవత్వమైనటువంటి ఈ పదం వాడబడి, దేవత్వం అంటే దేవుని యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉండడం. కాబట్టి దేవుని గురించి ఎవరు తెలుస్తుంది మనుషులకి అంటే భూమి మీద ఎవరికి తెలియదు. మనకు తెలిసినట్టుగా యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువు యేసయ్య ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ములను అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచను అన్నాడు. బయలుపరచంటే ఎలా బయలుపరచాడు? శరీరధారిగా ఉండి ఆయన శరీరధారిగా దేవత్వ యొక్క స్వభావాన్ని, ఆ తత్వాన్ని ఆయన భూమి మీద ఉండి ఆయన చూపించాడు. కాబట్టి దేవత్వం, దేవుని గురించినటువంటి సందేశం మనకు అర్థం అవ్వాలి. దేవునికి దేవత్వం కలిగినటువంటి క్రీస్తుకి పరిశుద్ధాత్మ ఉన్న వ్యత్యాసాలు కూడా మనం గుర్తించాలి. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం, లేదంటే అపార్థం జరుగుతుంది, తప్పుడుగా అర్థం చేసుకుంటాం. ఈనాడు అనేక మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఈశ్వరుడు దేవత్వం ఉంది కదా, నరుడు కాదు కదా, పరిశుద్ధాత్మ దేవత ఉంది కదా, కాబట్టి ముగ్గురు ఒకటని చెప్పాడు, తప్పు. లేదా ఆయనే ఈయనగా, ఈయన ఆయనకు వచ్చాడా, అది తప్పే. దేవుడు ఒక్కడనేది సెపరేట్గా చెప్తున్నాడు చాలా క్లారిటీగా. ఈ మాట ఎవరెవరు చెప్పారు? దేవుడు ఒక్కడే అని దేవుడు చెప్పుకున్నాడు. పాత్రలో కలవటం భక్తులు చెప్పారు, మోషే చెప్పాడు. కొత్త కాలం వచ్చేసరికి ప్రభుని యేసు చెప్పారు, అపోస్తలులు చెప్పారు. ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడని యేసుప్రభువు చెప్తున్నప్పుడు ఆయన వేరొక ఆయన నేను కదని చెప్తున్నప్పుడు ఈయన దేవుడని ఎలాగంటాం మనం? మరి ఈయన దేవుడు కాదు, నరుడా అంటే నరుడు కాదని చెప్పడానికి ఉనికి విషయంలో మాట్లాడారు దేవుడు అనే పదం వాడారు. చాలా క్లారిటీగా గ్రంథం చెప్పింది. మనం చూసుకుంటా పోతాం. గ్రంథంలోనే సందేశాన్ని ఏ విధంగా మనం దాటిపోకుండా ఆలోచన చేద్దాం. దేవుడు ఒక్కడని మన గతంలో ఆలోచన చేస్తాం. దేవునికి సంబంధించినటువంటి నిత్యశక్తి దేవత్వం అంటే నిత్యశక్తి అనేది తండ్రి అనే దేవునికి సంబంధించింది. నిత్యశక్తి కలిగి దేవత్వం కలిగినటువంటి విధానంలో యేసుప్రభువు కలిగి ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ గ్రంథంలో మానవ జాతికి బయటపరచలేదు. లేదని నేను అన్నాను, ఎందుకంటే నాకు తెలియదు. యేసుప్రభువు నిత్యశక్తి లేదా అంటే నాకు తెలియదు. యేసుప్రభువు కూడా సృష్టిని చేశారే, కానీ ప్రతిసారి కూడా దేవుని యొక్క అనుమతితోటే ప్రభువుని యేసుక్రీస్తు వారు చేస్తున్నట్టు మన గ్రంథంలో దాఖలాలు ఉన్నాయి. క్రీస్తు దేవుని శక్తి అని అనలేదు. దేవుని శక్తి క్రీస్తు ఉండొచ్చు. మీకేం ప్రశ్నలు ఉంటే మీరు తర్వాత రాసి ఉద్దర పెట్టండి. నిత్యశక్తియు దేవత్వం మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేటపడుచున్నది. ఎవరి గురించి మాట్లాడుతాండి? ఇది దేవుని గురించి మాట్లాడుతాండి. ఇది ఈ వచనం దేవుని గురించి మాట్లాడేదే. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడేది ఏమైనా ఉంటే అక్కడ మనం ఆలోచించేద్దాం.
ఎవరి గురించి ఈ పదం మాట్లాడతారు? దేవుని గురించి మాట్లాడతారు. దేవుడు అక్కడే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో, గతసారి మనం దేవుడు అంటే ఒక్కడే దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తించడానికి ఒక్కోసారి కొద్దిపాటి సంగతులు మనం ఆలోచన చేసుకుంటాం. 17వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటియే నిత్యజీవము అన్నాడు. దేవుడు అద్వితీయుడు అని చెప్పాడు. అద్వితీయ సత్యదేవుడు. కాబట్టి లోకము తీరి ఇది పరిస్థితి మనం చెప్పేస్తున్నాను. ఇది గ్రంథం చెప్పినటువంటి దేవత్వం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అంటే అద్వితీయుడు అని యేసుప్రభువు అన్నారు. దేవుడు అద్వితీయుడు. లేదంటే ఎలా రాయండి, అద్వితీయ సత్యదేవుడు. అద్వితీయ సత్యదేవుడు అంటే ద్వితీయం లేదంటే నో సెకండ్ అన్నాడు. ఇలాంటి వ్యక్తి మరొకరు లేరని ఆ మాట ఎవరన్నారు? యేసుప్రభువు గారు అన్నారు. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. అంటే దేవుడు నో సెకండ్ అంటే దేవునికి ఆయనకి ఆయనే సాటి, మరొక్కరు లేరు అలాంటి వారు. ఒక్కడే దేవుడు అని చెప్పినప్పుడు ఈ ఒక్కడే దేవుళ్ళలోకి మరి కొంతమందిని తీసుకెళ్ళి కలపకూడదు. ఎక్కడ ఏ విషయం ఏ సందేశం ఇచ్చారో అది అలాగే అర్థం చేసుకోగలగాలి మనం. ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఒక్కడే. ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయము 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడనే యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నాడు. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమించమని. అద్వితీయుడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో ఒకే ఒక్క దేవుడు. 28 29 వచనాలు. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదైనా ఆయనని అడిగాను. ఎవరిని? యేసుప్రభువుని అడిగాడంట ఒక వ్యక్తి వచ్చి. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అన్నాడు. అక్కడ కొటేషన్ సేమ్ టు సేమ్ తెచ్చారు ఇక్కడ యేసుప్రభు. కానీ అక్కడ ఉన్నటువంటి యెహోవా అనేటువంటి వాడిన పదాన్ని ఇక్కడ వాడడానికి యేసుప్రభు వారు సాహసం చేయలే. ఎందుకంటే యెహోవా అనే పదం అక్కడ ఇశ్రాయేలు జనాంగం సంబంధించిందే. పాత నిబంధనలో ఏ కొటేషన్ ఉన్నా దేవుడనే యెహోవాకు సంబంధించి ఏది వాడినా ఇక్కడ తీసుకొచ్చే ప్రభు అనే వాడారు యేసుప్రభు వారు కానీ అపోస్తులు కానీ. మరి మనమే వదలలేదని యెహోవా అనే పదాన్ని. నాకు అర్థం కాలేదు. మరి మత్తయి మొదలుకొని ప్రకటన వరకు ఎక్కడో యెహోవా అనే పదం ఉండదు. ప్రభువే అంటే ఎందుకు ప్రభువు ఆయన అంటే ఇక్కడ గ్రంథంలో చూస్తే ఇప్పుడు ఆయన ఒకే ఒక్క దేవుడు. అంటే ఉన్నత స్థితిలో ఏ విషయంలో ఒక్కడే ఉన్నాడంటే సంకల్పం చేసే విషయంలో ఒక్కడే ఉన్నాడు.
ఆధిపత్యం వహించే విషయంలో ఒక్కడే ఉన్నాడు. ఆరాధింపబడే విషయంలో ఒక్కడే ఉన్నాడు. మరి యేసుని ఆరాధించకూడదా? ఆరాధన అంటే అర్థం తెలిస్తే అప్పుడు ఎవరిని ఆరాధించాలో తెలుస్తుంది. ఆరాధన అంటే అర్థం తెలియకపోవడం వల్ల అనేక మంది యేసుని ఆరాధన చేయకూడదా అంటున్నారు. ఆరాధన అంటే అర్థం అయిపోతే యేసుని ఆరాధించచ్చో చేయలేదు. ఇప్పుడు యేసుని ఎక్కడ గ్రంథం చెప్పలేదు, యేసుని చెప్పలేదు, అపోస్తలులు చెప్పలేదు, దేవుడు చెప్పలేదు, గ్రంథంలో ఎవరు చెప్పలా యేసుని ఆరాధన చేయమని. చెప్పారా? దేవుడు చెప్పాడా? చెప్పలేదు. వాళ్ళు పాత్రలతో ప్రవక్తలు చెప్పారా? చెప్పలేదు. దేవుడు మాట్లాడి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, అపోస్తలుల ద్వారా మాట్లాడాడు, పరిశుద్ధాత్మ ద్వారా గంధస్థం చేశారు. కాబట్టి దేవుడు చెప్పాలి, అది ప్రవక్తలని చెప్పాలి, లేదంటే యేసుప్రభువుని చెప్పాలా, అపోస్తలులని చెప్పాలా, పరిశుద్ధాత్మని చెప్పాలా? వీరు ఎవరు చెప్పలేదే గ్రంథంలో. మనుషులు ఊహించి మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే మన ముందున్న వారు ఎవరో ఏదో చెప్తే ఆ బాట అంతా పోతుంది. జనం అందరూ ఇప్పుడు ఏమైందంటే ఎవరి మీద అభిమానం ఉందో ఆ జనం వాళ్ళు వెనకాల పరిగెడతారు తప్ప మనం అందరం కలిపి దేవుని జ్ఞానంలో ఐక్యత కలిగి సత్యాన్ని గ్రహించి ఆ ప్రకారం బౌద్ధ విస్తరణ చేయాలి సత్యాన్ని అని ఆలోచన లేరు. ఈనాడు గ్రూపులు, సమాధానం లేదు, మనుషుల మధ్యలో సహవాసం లేదు, ప్రేమానురాగాలు లేవు. కానీ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటారు జనం అందరూ. నేను విమర్శించటం లేదు, ఆలోచన చేయమంటున్నా. మనం అందరం ఒకటే, మనం ఎవరు శత్రువులు కాదు. గ్రంథాన్ని పట్టుకున్న మనం అందరం కూడా శత్రువులు కాదు. చూడండి, మనం ఏదైనా ఊరు వెళ్తాం అనుకోండి, ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళు డినామినేషన్ అయినా సరే దేవుడు నమ్ముకున్నారు అని తెలిసింది అనుకోండి, ఆ క్రీస్తాంగం కాకపోయినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడి మాకు సంబంధించినటువంటి దేవుడు అంటే ఆసక్తి విగ్రహం కాకుండా లోకంలో విధానంలో కాకుండా దేవుడు అంటే ఆసక్తి ఉన్నటువంటి బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఉన్నారే అనే భావంతో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు వాక్యం మొదలెట్టినా సరే ఒక డినామినేషన్ సరే వాళ్ళే పట్టుకుంటాం కదా. మరి అది ఉన్నప్పుడు మన మధ్యన ఎందుకు భేదాభిప్రాయాలు రావాలా? మన మధ్యన ఎందుకు డిబేట్లు చేసుకొని పగలు పెంచుకొని కోపాలు పెంచుకొని? ఆలోచన చేద్దాం ఒకసారి గ్రంథాన్ని. మన ముందున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తక్కువేం కాదు, వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళు తప్పు మాట్లాడారా రైట్ మాట్లాడారా సెకండ్ థింగ్ ఆలోచిస్తే మన మధ్యలోకి తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత మనం దాన్ని ఏం చేస్తున్నామంటే దాన్ని ఎవరిని విమర్శించుకుంటా ఆలోచన చేసుకుంటూ ఇది మన నిత్య జీవానికి ఎలాగా ఉపయోగపడుతుంది అన్నది పౌలు శీలా చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదని ప్రతిదినము లేఖనాలు వాళ్ళు పరిశోధన చేసినట్టుగా వాళ్ళు లేఖనాలు పరిశోధన చేస్తే ఈ సమస్యల నుంచి మనం బయటకు వస్తాం. కాబట్టి యేసుప్రభువు చూడండి ఏమంటున్నారు, మన దేవుడైన ప్రభువు మన దేవుడు అన్నాడు. దేవుడు అనేదానికి మన దేవుడు అనేదానికి, నీ దేవుడు నా దేవుడు అనేదానికి, దేవుడని ప్రత్యేకంగా మాట్లాడిన దానికి వ్యత్యాసం ఉంటుంది. తండ్రి అని దేవుడు కూడా యేసుక్రీస్తు వారి దేవా అన్నాడు. యేసుక్రీస్తు వారు అయితే తండ్రి అని దేవుడిని నా దేవా అన్నాడు. రెండింటికి వ్యత్యాసం ఉంటుంది. మనం దేవుడిని ప్రభువు అంటాము, యేసుక్రీస్తు అనేది ప్రభువుగా క్రీస్తుగా నియమించారు కాబట్టి నా ప్రభువు లేక మన ప్రభువు అంటాం. అక్కడ వ్యత్యాసం ఉంది కదా. అంటే ఎవరు ఏ అంతస్తులో కూర్చున్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు అన్నది, ఏ కాలం ప్రజలు ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా సహవాసం కొనసాగించాలో, ఎలా మాట్లాడాలో, లేక ఎలా ప్రార్థించాలనే విషయాల్ని జ్ఞాపకం చేశారు గ్రంథం. కాబట్టి మన దేవుడైన ప్రభు అద్వితీయుడగు ప్రభు. కాబట్టి ఒకే ఒక్క దేవుడు, ఆయన అద్వితీయుడు. కాబట్టి దేవుడు ఒక్కడే అని మనం ఏమైపోవాలంటే ఫిక్స్ ఈయనే దేవుడే, ఒక్కడే దేవుడు ఈయన. అద్వితీయ ప్రభువు, ప్రభువుల్లో కూడా అద్వితీయుడే, అద్వితీయ ప్రభువు
అంటే శాశ్వత కాలం ఉండేవాడు. మరి అద్వితీయ ప్రభు అంటే ద్వితీయ ప్రభు మనకు ఉన్నాడు కదా యేసుక్రీస్తు వారు. ఈయన కొంతకాలం ప్రభు, ఈయన పదం ఉన్నంత వరకు, రాజుగా ఉన్నంత వరకు, తండ్రి కృపాసనాన్ని కూర్చున్నంత లోకం అంతమైపోయే వరకు దేవుడు ఆయన్ని మనకి ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ప్రభువుగా అంటే ఏలికగా, క్రీస్తుగా యాజకుడిగా నియమించాడు దేవుడు. ప్రవక్త ఆయన. కాబట్టి ఈ 3 పదాల కోసమే క్రీస్తు అనే పదం, అభిషిక్తు అనే పదం వాడబడింది. యేసుక్రీస్తు వారు మోషే వంటి ప్రవక్త. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను పుట్టిస్తానని చెప్పాడే కాదు. ప్రభు దేవుని రాజ్యం మీద అధికారి, పాపను విమోచింపబడినటువంటి వారిని ఏలుబడి చేసేవాడు ప్రభువుగా. ప్రధాన యాజకుడు, మన పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు, మన పక్షంగా సిరుమానం పొందినటువంటి వాడు ఆయన. అందుకని ఆయన క్రీస్తు అని వాడబడ్డాడు, అని పిలవబడ్డాడు ఆయన. తర్వాత కాబట్టి దేవుడు అక్కడే. కాబట్టి ఆ దేవుడు ఆయన నిత్యశక్తి గురించి ఆలోచన చేస్తే అద్వితీయ సర్వాధిపతి ఆయన, అద్వితీయ సర్వాధిపతి. నేను ఇక్కడ కొన్ని రాయాల్సి ఉంది. ఈయన కాదు, దేవుడు పరిశుద్ధాత్మ కాదు, దేవుడు యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు అనే విషయము కాదు అని రాయాలి. ఈయనగా దేవత్వం ఉంది, ఈయన దేవత్వం గలవాడు, ఈయన దేవత్వం ఉంది, దేవత్వం ఉన్నది అని చెప్పడానికి మధ్యలో రాయాలి. నేను ఇంకా రాయలేదు అంటే ఆ సమయం వచ్చే వరకు నేను రాయాలి. అది మాట్లాడే టైం ఉంది కాబట్టి నాకు వస్తాను కదా. బ్రేక్, మనం బ్రేక్ తీసుకుంటాం. దేవుడు ఏ విషయంలో ఒక్కడైన దేవుడు అనే విషయం మనం గుర్తిస్తే అప్పుడు యేసుప్రభువు యొక్క దేవత్వాన్ని మనం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు, ఇబ్బంది పడకుండా. బ్రేక్ తీసుకుందాం, పొందుదాం.